నగరంలో చెట్టు అడవిని తన వాళ్ళని వదిలి కొమ్మల్ని చేతుల్లా ఊపుతూ ఆకుల్ని గలగలలాడిస్తూ ఓ చెట్టు నగరంలోకి వచ్చింది. అన్ని నగరాల్లాగే ఆ నగరానికి ఓ మరుగున పడ్డ చరిత్ర ఉంది. పుంజుకుంటున్న ఆధునికత ఉంది. విశాలమైన రహదారులు, ప్రవాహంలా సాగే వాహనాలు, సంగీతంలో లయగా సాగే ఫ్లైఓవర్లు. విశాలమైన రహదారులు, ప్రవాహంలా సాగే వాహనాలు, సంగీతంలో లయగా సాగే ఫ్లైఓవర్లు. గత చరిత్ర ఆనవాళ్ళైన కోటలు, కూలిన గోడలు, ఆకాశ హర్మ్యాలు, మెట్రోలు, ఎయిర్పోర్ట్లు అన్నింటినీ చూస్తూ చెట్టు మహా సంబరపడింది. ఇన్నేళ్ళు సూర్యుడి ఎండని, చంద్రుడి వెన్నెలని చూసిన చెట్టు రంగురంగుల కాంతి పుంజాలు, మినుకు మినుకుమంటున్న బల్బుల్ని చూసి ఆశ్చర్యంతో ఒక చోట నిలబడింది. పక్కనే ఉన్న దుకాణదారు, షాపు గడ్డంగా నీకిక్కడేం పని అన్నాడు. ఉలిక్కిపడ్డ చెట్టు 4 అడుగులు ముందుకేసింది. చౌరస్తా చేరిన చెట్టును చూసి, దారిగడ్డంగా ఈ చెట్టు ఏమిటి, మున్సిపల్ వాళ్లకు బుద్ధి లేదు, కొట్టి పడేయక అన్నారెవరో. భయమేసిన చెట్టు మరింత ముందుకు సాగింది. అక్కడే ఓ పచ్చని మొక్కల్ని చూసి నిలబడిపోయింది. ఎవడో చెట్టు మీద చెయ్యేసి తోసేస్తూ, అవన్నీ కుండీల్లోనూ మిద్దెల మీద పెంచేవి, నీకిక్కడ స్థానం లేదు పో అన్నాడు. భయంగా ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అనుకుంటూ చెట్టు అడవిలోకి తన వాళ్ళ చింతకి చేరింది. బతుకు జీవుడా అనుకుంటూ చెట్టు అడవిలోకి తన వాళ్ళ చింతకి చేరింది.